ప్రపంచంలో సంతోషం, ఆనందాన్ని సూచించే సూచికల్ని 2012లో రూపొందించారు మొదటిసారిగా. ఆయా సమాజాల్లో ఉన్న అభివృద్ధి, ఆత్మసంతృప్తి, దాతృత్వం, అవినీతి రహితంగా ఉండటం, మానవ సంబంధాలు వీటన్నింటినీ పరిగణలో తీసుకొని ప్రపంచ సంతోష సూచికల్ని రూపొందించడం జరుగుతుంది. 2012 నుంచి ప్రారంభమైన ఈ సూచిక అగ్రభాగాన ఫిన్లాండ్ దేశం ఉండటం గర్వకారణం. 2025లో విడుదల చేసిన ప్రపంచ సంతోషకర సూచికలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత డెన్మార్క్, నార్వే, స్వీడన్ ఇలాంటి దేశాలు 2, 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. భారతదేశం 118వ స్థానంలో ఉంది. 2024 సూచికలో 126వ స్థానంలో ఉంది. 2024 నుంచి 25 మధ్య 6 స్థానాలు తగ్గి 118కి రావటం మంచి పరిణామం. అయినా దేశం ప్రపంచంలో ఉన్న 150 దేశాలను పరిశీలిస్తే అట్టడుగు స్థాయిలో అతి తక్కువ సంతోషాన్ని అందిస్తున్న సమాజం ఎక్కడుందనంటే ఆఫ్ఘనిస్తాన్లో కొనసాగుతూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్ లాంటి దేశాల్లో చాలా తక్కువ సంతోషకరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అంతర్గత యుద్ధాలు, ఘర్షణలు, నిరంతరం మానవ సంబంధాల్లో ఘోరమైన మార్పులు సంభవించటం ఇలాంటివన్నీ ఆ దేశాల్లో కొనసాగుతాం. బాగా అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా 23, 24, 25 స్థానాల్లో కొనసాగుతూ ఉంటాయి. ఒక సమాజం అభివృద్ధి అయింది, ముందుకెళ్తుంది, ముందుకు పయనిస్తుంది అనే దానికి గీటురాయిగా కేవలం స్థూల జాతీయోత్పత్తి, తలసరి ఆదాయం చూస్తే సరిపోదు. ఆయా సమాజాల్లో ఉన్న మానవ సంబంధాలు, వారి ఆత్మ సంతృప్తి, వారి దాతృత్వం, సేవా కార్యక్రమాలు, ప్రజల పట్ల అభిమానం, సమాజంలో ఘర్షణ లేకుండా ఉండటం, దొంగతనాలు లాంటివి లేకుండా ఉండటం, దురలవాట్లు లేకుండా ఉండటం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే మనిషి సంతోషంగా జీవించడానికి ఇవన్నీ అవసరం. ఆ విధంగా చూస్తే ఫిన్లాండ్ లాంటి చాలా చిన్న దేశం, స్కాండినేవియన్ కంట్రీస్లో ఒక భాగంగా ఉన్న దేశం, ప్రపంచ సంతోష సూచికలో మొదటి స్థానం ఉండటం కాకుండా ప్రపంచంలో ఏ విషయాలు తీసుకున్నా కూడా ఈ స్కాండినేవియన్ కంట్రీస్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ ఈ దేశాలు దాదాపు అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉండటం గొప్ప పరిణామం. అక్కడ జనాభా తక్కువ ఉన్నా అక్కడ ప్రజల్లో 100% అక్షరాస్యత ఉండటం, పేదరికం లేకుండా ఉండటం, నిరుద్యోగం లేకుండా ఉండటం, మానవ సంబంధాలు వికసించి ఉండటం, దాతృత్వానికి మారుపేరుగా ఉండటం అనేది మనం అక్కడ గమనిస్తున్నాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఈ ప్రపంచ సంతోష సూచికల్ని రూపొందిస్తూ ఉంది 2012 నుంచి. ఆ సంస్థ అనేక రంగాల్ని విశ్లేషించి, పరిశీలించి ఆయా దేశాల యొక్క సూచికల్ని అందిస్తూ ఉంది. 1వ సూచికలో ఉన్న ఫిన్లాండ్ దగ్గర నుంచి 147వ, 148వ సూచికలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్ లాంటి దేశాలని వాటి యొక్క పరిస్థితుల్ని మన ముందుంచింది. భారతదేశం కూడా జనాభా రీత్యా ప్రపంచంలో అగ్రభాగాన ఉన్న సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న ప్రజలు, సమూహాలు ఎలా ఉన్నాయని పరిశీలిస్తే 118వ స్థానంలో ఉండటం బాధాకరం. ఈ 118వ స్థానం నుంచి మొదటి 10-15 స్థానాలకు రావాలంటే భారతదేశంలో అవినీతి తగ్గాలి, మానవ సంబంధాలు మరింత మెరుగు కావాలి, దాతృత్వం పెరగాలి, సేవా దృక్పథం పెరగాలి, ప్రజల మధ్య అసమానతలు తగ్గాలి. వీటి కోసం భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, సేవా సంస్థలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.